ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో పుణ్యస్నానాల కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కుంభమేళలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలలో పుణ్యస్నానాల కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యలు కుంభమేళాలలో పాల్గొని పుణ్యస్నానాలను ఆచరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ, మహాకుంభమేళాలలో పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించడంతో తన జీవితం ధన్యమైందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఘట్టం చారిత్రాత్మక క్షణమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఆలేరు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, స్వామివారి ఆశీర్వాదం ఉండాలని మొక్కులు చెల్లించి పుణ్యస్నానం ఆచరించడం జరిగిందన్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లోని మహాకుంభమేళలో పాల్గొనడం చాలా సంతోషం. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళంలో రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా మేము ఇక్కడ పొద్దున్నే 5 గంటలకే స్నానం ఆచరించి తెలంగాణ ప్రజలు, అదేవిధంగా ఆలేరు ప్రజలు ఆయురారోగ్యాలతోటి, ఐశ్వర్యాలతోటి పంటలు సమృద్ధిగా పండాలని గంగా, యమున, సరస్వతి 3 నదులు కలిసే మహాకుంభమేళలో ఈరోజు స్నానం ఆచరించి ఆ స్వామివారు ప్రార్థించడం జరిగింది. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా ఆలేరు ప్రజలు చల్లగా ఉండాలి, ఆ స్వామివారి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఈ కుంభమేళలో, మహాకుంభమేళలో పాల్గొని గంగా స్నానం ఆచరించడం జరిగింది.